అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. నా ఈ చిన్న ప్రయత్నంలో పొరపాట్లు జరిగితే అల్లాహ్ను క్షమించమని వేడుకుంటున్నాను. ఈ వీడియోను పూర్తిగా చివరి వరకు చూడండి. ఆయత్ నంబర్ 3. حرمت عليكم الميتة والدم ولحم الخنزير وما أهل لغير الله به والمنخنقة والموقوذة والمتردية والنطيحة وما أكل السبع إلا ما زكيتم وما ذبح على النصب وأن تستقسموا بالأزلام ذلكم فسق. اليوم يئس الذين كفروا من دينكم فلا تخشوهم واخشون اليوم أكملت لكم دينكم وأتممت عليكم نعمتي ورضيت لكم الإسلام دينا فمن اضطر في مخمصة غير متجانف لإثم فإن الله غفور رحيم. ఆయత్ నంబర్ 3. మీ కొరకు నిషేధించబడిన వస్తువులు ఇవి: మృత పశువు, రక్తము, పంది మాంసము, అల్లా పేరుతో గాక వేరుతుల పేరుతో జిబహా చేయబడిన పశువు, గొంతు పిసకబడడం వల్ల చచ్చిన పశువు, దెబ్బ తగిలి చనిపోయిన పశువు, ఎత్తైన స్థలం నుంచి కింద పడి చనిపోయినది, లేక కొమ్ము తగలడం వల్ల చచ్చిపోయినది, క్రూర మృగాలు చీల్చి తినడం వల్ల చనిపోయిన పశువు, ఇవి మీ కొరకు హరాం గావించబడ్డాయి. కానీ మీరు ఒకవేళ జిబహా చేస్తే అది మీ కొరకు నిషిద్ధం కాదు. అలాగే ఆ స్థానాల వద్ద బలి ఇచ్చినవి కూడా నిషిద్ధమే. అదేవిధంగా బాణాల ప్రయోగం ద్వారా అదృష్టాన్ని పరీక్షించుకోవడం కూడా నిషిద్ధమే. ఇవన్నీ అత్యంత నీచమైన పాపకార్యాలు. ఈరోజు అవిశ్వాసులు మీ ధర్మం గురించి ఇక ఆశను వదులుకున్నారు. జాగ్రత్త, మీరు భయపడవలసింది వారికి కాదు, మీరు నాకు భయపడండి. ఈరోజు మీ కొరకు మీ ధర్మాన్ని పరిపూర్ణం గావించాను, మీపై నా అనుగ్రహాన్ని పూర్తి చేశాను. ఇంకా ఇస్లాంను మీ ధర్మంగా సమ్మతించి ఆమోదించాను. ఎవడైనా తీవ్రమైన ఆకలి బాధతో అల్లాడిపోతూ గత్యంతరం లేని పరిస్థితిలో పాపానికి పాల్పడే ఉద్దేశం లేకుండా ఉండి పై వాటిలో దేన్నైనా తిన్నట్లయితే నిస్సందేహంగా అల్లా క్షమించేవాడు, కనికరించేవాడును. 11. ఈ సూర మొదటి ఆయతులో సూచించబడిన నిషిద్ధ జంతువుల పేర్లు ఇక్కడ ప్రస్తావించబడ్డాయి. బఖ్రా సూరాలోని 173వ ఆయతులో ఈ ప్రస్తావన పాక్షికంగా వచ్చింది. 12. ఎవరన్నా గొంతు పిసికి చంపినా లేక ఆ జంతువు ఎక్కడైనా ఇరుకు ప్రదేశంలో ఇరుక్కుపోయి ఊపిరాడక చచ్చిపోయినా దాన్ని తినకూడదు. 13. ఎవరైనా రాయి విసరడం వల్ల కానీ లాఠీతో కర్రతో కొట్టడం వల్ల కానీ చనిపోయిన జంతువు కానీ అది చావకముందే దాన్ని జిబహా చేసినట్లయితే తినవచ్చు. అజ్ఞాన కాలంలో దెబ్బ తగిలి చచ్చిన జంతువులను తినేవారు. ఇస్లామీయ షరియత్ దాన్ని నిషేధించింది. తుపాకీతో వేటాడబడిన జంతువు ధర్మసమ్మతమా కాదా అన్న విషయంలో పండితుల మధ్య భిన్నాభిప్రాయాలున్నాయి. ఇమాం సౌకాని ఒక హదీస్ ఆధారంగా తుపాకీతో వేటాడబడిన జంతువును ధర్మసమ్మతం హలాలుగా ఖరారు చేశారు. ఫతహుల్ ఖదీర్ అంటే బిస్మిల్లా పఠించి తుపాకీ గుండు పేల్చగా దాంతో జంతువు జిబహా చేయకముందే చనిపోతే దాన్ని తినడం ఈ అభిప్రాయం ప్రకారం ధర్మసమ్మతమే అవుతుంది. 14. ఆ జంతువు తనంతట తానుగా కింద పడినదైనా సరే, ఎవరన్నా కిందికి తోసి పడగొట్టినా సరే, రెండు పరిస్థితుల్లోనూ అది నిషిద్ధమే. 15. నతి హతున్ అంటే ఏదైనా వస్తువు ఢీకొనడం వల్ల చనిపోయిన జంతువు అన్నమాట. జిబహా చేయకముందే గనక అది చచ్చిపోతే దాన్ని తినకూడదు. 16. అంటే పులి, చిరుతపులి, సింహము, తోడేలు ఇత్యాది క్రూర మృగాలు తమ గోళ్లతో చీల్చడం వల్ల కానీ తినటం వల్ల కానీ చనిపోయిన జంతువులు అజ్ఞాన కాలంలో జనులు ఇలాంటి వాటిని కూడా తినేవారు. ఇస్లాం దీన్ని కూడా నిషేధించింది. 17. అత్యధిక మంది ఖురాన్ వ్యాఖ్యాతల దృష్టిలో జంతువు బ్రతికి ఉంటే దాన్ని జిబహా చేసి తినవచ్చనే.
ఈ మినహాయింపు పైన పేర్కొనబడిన జంతువులన్నిటికీ వర్తిస్తుంది. అనగా గొంతు పిసకబడిన, మున్ ఖనిఖ్ దెబ్బ తగిలినది, మోకు జహ్ పైనుంచి కింద జారిపడినది, ముతరద్దియ ఢీకొన్నది, నతీహ క్రూర మృగాలు దాడి చేసినది అన్ని జంతువులకు ఈ మినహాయింపు వర్తిస్తుంది. అంటే ఒకవేళ అటువంటి జంతువు ఏదైనా బ్రతికున్న స్థితిలో కనిపిస్తే దాన్ని షరియత్ సూచించే పద్ధతిలో జిబహా చేసి తినవచ్చు. జిబహా చేసే క్షణం వరకు అది ప్రాణంతోనే ఉంది అని భావించడానికి ఆనవాలు ఏమిటంటే, గొంతు కోసినప్పుడు అది తడదడ కాళ్ళుతో కొట్టుకోవాలి. కత్తితో జిబహా చేసినప్పుడు ఈ కదలిక కనుక లేకపోతే అప్పటికే అది ప్రాణం విడిచిందని అనుకోవాలి. జిబహా చేసే పద్ధతి: బిస్మిల్లా పఠించి పదునైన పరికరంతో గొంతు నాళాలు వేగంగా తెగిపోయేలా కొయ్యాలి. జిబహాతో పాటు నహర్ పద్ధతి కూడా ధర్మసమ్మతమే. ఈ పద్ధతి ప్రకారం జంతువు నిలబడి ఉండగా దాని గొంతు తెగేలా కత్తితో వేటు వేయబడుతుంది. దాని మూలంగా గొంతు నాళాలు తెగి రక్తమంతా బయటికి వెళ్ళిపోతుంది. సాధారణంగా ఒంటెను ఈ విధంగానే జిబహా చేస్తారు. 18. ముష్రికులు తాము ప్రతిష్ఠించిన విగ్రహాలకు సమీపంలో రాయితోనో మరేదైనా వస్తువుతోనో బలిపీఠం ఒకటి నిర్మిస్తారు. దాన్నే నుసుబ్ అంటారు. దేవీ దేవతల పేరు మీద మొక్కుకున్న జంతువులను వారు ఇక్కడికి తెచ్చి బలిపీఠంపై బలి ఇస్తారు. దైవేతరుల పేర జంతు బలులు ఇచ్చే పద్ధతిలో ఇదొకటి. దీని ద్వారానే విదితమయ్యేదేమిటంటే, ఆ స్థానాల వద్ద సమాధుల దర్గాల వద్ద అక్కరలు తీర్తాయన్న సంకల్పంతోనో, సమాధుల్లో ఉన్న మృతుల్ని ప్రసన్నులు చేసే ఉద్దేశంతోనో కోడి, మేక లాంటి పశువులను కోయడం, పలావులు వండి తినిపించడం ముమ్మాటికి నిషిద్ధం, హరాం. ఈ పనులన్నీ దైవేతరుల పేర ఆ స్థానాల వద్ద ఇచ్చే జంతు బలి కిందకే వస్తాయి. 19. అరబీలో తస్తక్సిము బిల్ అజ్లాం అని వచ్చింది. దీనికి 2 అర్థాలున్నాయి. 1 బాణాల ద్వారా పంపకం చేయడం, 2 బాణాల ప్రయోగం ద్వారా జాతకాన్ని తెలుసుకోవడం. మొదటి అర్థంలో తీసుకుంటే జూదంలో జిబహా చేయబడిన జంతువుల్ని పంపిణీ చేసేందుకు ఈ బాణ ప్రయోగం చేసేవారు. ఈ పద్ధతి ప్రకారం అవి కొందరికి దొరికేవి, కొందరికి దొరికేవి కావు. రెండో అర్థంలో తీసుకుంటే ఏదైనా పనిని ప్రారంభించడానికి వారు బాణప్రయోగం ద్వారా శకునం చూసేవారు. దీనికోసం వారు 3 రకాల బాణాలను తయారు చేసేవారు. వాటిలో ఒక దానిపై ఇఫ్ అల్ చెయ్యి అని, రెండవ దానిపై లా తఫ్ అల్ చెయ్యవద్దు అని ఉండేది. మూడో దానిపై ఏమీ రాయబడి ఉండేది కాదు. మొదటి బాణం తగిలితే పని మొదలెట్టేవారు, రెండవ బాణం తగిలితే పని మానివేసేవారు, మూడవ బాణం గనక తగిలితే మరోసారి అదృష్టాన్ని పరీక్షించుకునేవారు. ఇది కూడా జోస్యం వంటి పనే. ఈ రకంగా ఇది కూడా అల్లాహ్ను కాకుండా ఇతరులని సహాయం కోసం అర్థించడం ఇస్తిమ్దాద్ బిగైరుల్లాహ్ కిందకే వస్తుంది. అందుచేత ఇస్లామీయ షరియత్తులో ఇది కూడా నిషిద్ధంగా ఖరారు చేయబడింది. ఇస్తిక్సాం అంటే అదృష్టం తెలుసుకోవడం అని అర్థం. అజ్ఞాన కాలంలో అరబ్బులు బాణాల ద్వారా తమ అదృష్టాన్ని పరీక్షించుకునేవారు. 20. తీవ్రమైన ఆకలి బాధకు తట్టుకోలేక ప్రాణం పోయే క్లిష్ట పరిస్థితి ఏర్పడినప్పుడు పైన నిషేధించబడిన జంతువులను సైతం మనిషి తినడానికి అనుమతి ఇవ్వబడింది. అయితే దైవాదేశాలను ధిక్కరించే ఉద్దేశం కానీ, మితిమీరి ప్రవర్తించే దుష్ట సంకల్పం కానీ లేకుండా కేవలం ప్రాణాన్ని కాపాడుకునే సత్సంకల్పంతో మాత్రమే తినాలి.